అంబేద్కర్ దళితుల కోసం పోరాటం మొదలుపెట్టింది ఎప్పుడు? 1924లో. ఒప్పందం జరిగింది ఎప్పుడు? 32లో. ఎన్నేళ్లకు జరిగింది? 8 ఏళ్లకే జరిగింది. అంటే 8 ఏళ్లకు జరిగిన ఒప్పందాన్ని అగ్రకులాలు దళితులు గౌరవించారు. రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు అగ్రకులాలే నయమేమో అంబేద్కర్ కాలంలో, ఈనాడు మా సోదర స్వార్థంతో పోల్చుకుంటే ఆనాడు అగ్రకులాలే నయమేమో. ఇప్పుడుండబడే మా మాల సామాజిక వర్గ స్వార్థపాలతో పోల్చుకుంటే ఆనాడు అగ్రకులాలే నయం. అంబేద్కర్ కాలంలో అగ్రకులాలే నయం. ఈనాడు మా మాల సోదరులతో పోల్చుకుంటే, స్వార్థపలతో పోల్చుకుంటే. ఎందుకు నేనేమాట అంటున్నా? నేను అంబేద్కరు దళితుల కోసం సంఘం మొదలుపెట్టింది 1924లో. 26 వచ్చేటప్పటికి ఆయన కొంత తిరగడం మొదలుపెట్టిండు. 28 వచ్చేటప్పటికి అప్పటికి సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ గో బ్యాక్ అని దేశం అంటుంది. సైమన్ కమిషన్ రావాలని అంబేద్కర్ అన్నాడు. వైరుధ్యం పెరిగింది. అంతిమంగా సైమన్ కమిషన్కి ఈయన ఇచ్చిన వినతి పత్రాల మీదనే రౌండ్ టేబుల్ సమస్య చర్చ జరిగింది. చర్చ ఫలితమే కమ్యూనల్ వార్డ్. అంటే మొత్తం పోరాటం మొదలుపెట్టి సమస్య పరిష్కారం దశకు ఎన్నేళ్ళయా? 8 ఏళ్ళు. అరే 8 ఏళ్లలోనే అగ్రకులాలు అంగీకరించినట్టే కదా గాంధీ నాయకత్వంలో. 8 ఏళ్లలోనే అగ్రకులాలు అంగీకరించారు కదా గాంధీ నాయకత్వంలో. మరి ఉన్నది పంచుకుందామంటే 30 ఏళ్ళ ఎందుకు వెంబడిపడుతున్నారు మీరు? ఉన్నది పంచుకుందామంటే అరే లేని కాడ అగ్రకులాలు ఒప్పుకున్నాయి. అంబేద్కర్ కాలంలో లేని కాడ అగ్రకులాలు ఒప్పుకున్నాయి గాంధీ నాయకత్వంలో. గవ్వే ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం అందరం కలిసి. అరే లేని కాడ వాళ్ళు ఒప్పుకొని ఇప్పటికి అమలు జరగడానికి వాళ్ళు సహకరిస్తుంటే ఉన్నది పంచుకోవడానికి ఎంబడబడుతుండ్రు ఏంది? ఇదెంత అన్యాయం, ఇదెంత దుర్మార్గం, ఇది ఎంత అన్యాయం. 30 ఏళ్ళ ఎందుకు పోరాటం చేయాలి? 30 ఏళ్ళు ఉన్నది పంచుకుందామంటే ఎందుకు 30 ఏళ్ళు మేము కష్టపడాలా ఈ అంశం మీద? మీ అన్నగా చెప్తున్నా, 30 ఏళ్ళ పోరాటంలో 3వ విజయం ఇది. మొదటి విజయాన్ని అడ్డుకుంటే కదా 2వ విజయం కోసం కొట్లాడింది. మొదటి విజయాన్ని అడ్డుకుంటే కదా 2వ విజయం కోసం కొట్లాడింది. 94లో మొదలు ఇక్కడే మొదలైంది కదా. 97 వచ్చినప్పటికి ఇక్కడి నుంచే పాదయాత్ర పోయింది కదా. నారవరపల్లి నుంచి పాదయాత్ర పోయింది కదా. హైదరాబాద్ దిగ్బంధం చేశాం కదా. ఆ దిగ్బంధం ఫలితం ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా. ఎస్సీ వర్గీకరణ జరగనివ్వమని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి రద్దు చేయించింది మీరే కదా. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించింది మీరే కదా. ఒక హైకోర్టు సింగిల్ జడ్జితో రద్దు చేస్తే తిరిగి ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ 5 జడ్జీల్లో 4 జడ్జీలు హైకోర్టులో సమర్థించే కాడికి వచ్చేసింది. అంటే ఒక విజయాన్ని అడ్డుకుంటే ఎక్కడ అడ్డుకున్నారో అక్కడనే విజయం సాధించాల్సి వచ్చింది. ఒకరు అడ్డుకున్నారు జడ్జి, 4 మళ్ళీ సపోర్ట్ చేశారు. పోనీ 4 సపోర్ట్ చేయడం వల్ల వర్గీకరణ అమలు జరిగింది. వర్గీకరణ అమలు జరిగితే దాన్ని రద్దు చేయడానికి ఎక్కడికి వెళ్ళిండ్రు? సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టులో 2004లో మళ్ళీ రద్దు చేయించారు కదా. రెండోసారి రద్దు చేశారు కదా. రెండోసారి రద్దు అయిన దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో 3వసారి విజయమే ఆగస్టు 1 తారీఖున మళ్ళీ దక్కింది కదా. హైకోర్టులో సింగిల్ జడ్జి రద్దు చేస్తే 4 జడ్జీలు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టులో 5 జడ్జీలు రద్దు చేస్తే మరి 6 జడ్జీలు సపోర్ట్ చేయాల్సి వచ్చేసింది. ఇప్పుడు 3వ విజయం కదా ఇది. ఇంకా దీన్ని అడ్డుకుంటామని ప్రచారం జరుగుతుంది, ఇంకా మేము అడ్డుకుంటామని మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంత అధర్మమైన మాటో, ఎంత అన్యాయమేటో ఒకసారి అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను నేను. ఇకపోతే మీ అన్నగా ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను నేను. కనీసం మా సోదర సామాజిక వర్గం సమాజం అభిప్రాయానికి విలువనిస్తలేదు. మాకంటే ఎక్కువ మేధావి వర్గం మాలల్లోనే ఉన్నది. మాకు చదువులు తక్కువ, మా మాల సామాజిక వర్గం చదువులు ఎక్కువ. ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు మా మాల సామాజిక వర్గంలో ఉన్నారు. ఉన్నత ఉద్యోగ వర్గం మాల సామాజిక వర్గం ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జిల దాకా ఎదిగిన వాళ్ళు మాల సామాజిక వర్గంలో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది మాల సామాజిక వర్గం, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది మాల సామాజిక వర్గం, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఎక్కువ మాల సామాజిక వర్గం, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు మాల సామాజిక వర్గం, అన్ని రంగాల మాల సామాజిక వర్గం ఎదిగింది. మేము ఎదగలేదు కదా, మేము ఆ స్థాయిలో ఎదగలేదు కదా. అట్లా ఎదగనప్పుడు మా పోరాటాన్ని మీరు అడ్డుపడుతుంటే కనీసం ఇంత ఎదిగిన మీరు ఒక వర్గం సపోర్ట్ లేదు కదా. ఎందుకంటే మీరు ఎదిగితే ఎదగవచ్చునేమో కానీ మీరు వర్గీకరణ అడ్డుకోవడం తప్పు అని చెప్పి సమాజం మొత్తం అంటుందనే విషయం మీరు గమనించవచ్చు కదా.